భవన నిర్మాణ కార్మికులను కూటమి ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్వి నరసింహారావు. 2 ఏళ్లైనా ఒక్క సంక్షేమ పథకం కూడా అందించలేదన్నారు. సంక్షేమ బోర్డులో 1200 కోట్ల రూపాయల నిధులు ఉన్నా వాటిని ప్రచారానికి మాత్రమే వాడుకుంటోందన్నారు. భవన నిర్మాణ కార్మికుల పాలిట కూటమి ప్రభుత్వం శాపంలా మారిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు నరసింహారావు. సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు విజయవాడలో కార్మిక శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా ఇప్పటికీ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ పథకాలు అతిగతి లేవు. ఒక్క నయా పైసా కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన పాపాన్ని ఈ ప్రభుత్వం పోలా. ఇంకా బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో 1200 కోట్ల రూపాయల నిధులున్నాయి. ఈ నిధుల్ని భవన నిర్మాణ కార్మికుల్లో ప్రమాదవశాత్తు కాలో చేయో విరిగిన కార్మికుడికో వాళ్ళ కుటుంబానికో చనిపోయిన కార్మికుడి కుటుంబానికో సంక్షేమ పథకాల రూపంలో అమలు చేస్తే బాగుంటుంది. ఆ రకం కాకుండా ఏమీ చేయకుండా కార్మికులకి ఏ సంక్షేమ పథకం అమలు చేయకుండా కేవలం ప్రచారం చేసుకునే ఉద్దేశంతో 20 కోట్ల రూపాయలు కేటాయించడం అంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. కూటమి ప్రభుత్వం అని చెప్పంటే కార్మికులకు ప్రయోజనాలు చేకూర్చడం కోసం కూటమిగా వ్యవహరిస్తారని చెప్పి అనుకున్నాం. ఈ కూటమి ప్రభుత్వం లోటమి ప్రభుత్వంగా మారింది. ఈ లూటీ చేసే కార్యక్రమాన్ని మానుకోవాలని చెప్పని సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం.